చుట్టూతా పచ్చని పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో నాకు ఈరోజు ఎలా గడిచింది అనేది ఈ వీడియో, అలాగే ఈరోజు నేను చేసిన స్పెషల్ వంటలు, అలాగే ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్ ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా పొద్దున్నుంచి అంటే మధ్యాహ్నం వంట చేసే వరకు ఈ వీడియో ఉంటుందన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంకా పొద్దున్నే నిద్ర లేచి ఇంకా బయటంతా వాకిలి ఊడ్చానమాట, కడిగి ముగ్గు పెట్టేసేద్దాము అని. ఇంకా ఫస్ట్ అయితే నిద్ర లేవంగానే ఏ పనులు ఎలా ఉన్నా, ఎంత హడావిడిలో ఉన్నా ఫస్ట్ అయితే ఇటువైపు రోడ్డు అమ్మటే కదా, ఇంకా ముందు వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేస్తాను. ఎందుకంటే మాకు ఇటు తెల్లవారుజామున 4 దగ్గర నుంచే మనుషులు తిరుగుతూ ఉంటారు. ఎద్దుల బండ్లు తోలుకెళ్ళేవాళ్ళు, పొలం పనులకి వెళ్ళేవాళ్ళు. అంటే మాది ఇటు పొలాలకల్లే ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంకా మనుషులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారనమాట. మనం చీకటితో లేచినా కూడా అంత భయమేం అనిపించదు. ఎందుకంటే ఏ టైంలో అయినా సరే మనుషులు తిరుగుతూనే ఉంటారు. ఇంకా మాకు కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా అలవాటు అయిపోయిందనమాట. మొన్న మధ్యలో మాత్రం ఒక 20 రోజులు, నెల రోజులు కొంచెం జనం తక్కువగా ఉంటారనమాట. మనకి మొక్కజొన్నలు అయిపోయిన తర్వాత చేలన్నీ ఖాళీ అయిపోతాయి కదా, ఆ టైంలో ఒక 20 రోజులు కొంచెం, అంటే ఎప్పుడు తిరిగే జనం అంత ఉండరు కానీ కొంచెం తక్కువ తిరుగుతూ ఉంటారనమాట. అయినా కూడా భయమేమి ఉండదు. అయితే మళ్ళీ ఇప్పుడు మనకి మనకి ఏరువాక పౌర్ణం స్టార్ట్ అయింది కదా, ఇంకా అప్పటి నుంచి ఏంటంటే చేలో విత్తనాలు జల్లి, జీలగిత్తనాలు అలాంటివి చేలు బలం కోసం విత్తనాలు జల్లి మళ్ళీ నీళ్లు పెట్టేసి అవి కొంచెం ఎత్తు పెరిగిన తర్వాత వాటిని మళ్ళీ దున్ని నీళ్లు పెడతారనమాట. అలాగే మనకి వరి విత్తనాలు పోయటము, ఆ నారు పెంచటం, ఈ పనులన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా మనుషులైతే ఇంకా 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. పొద్దున సాయంత్రం ఇంకా టైంతో సంబంధం లేదనమాట. అయితే ఇంకా ఆ విత్తనాలు పోసి చేలు కొంచెం మొక్కలు పెరిగేటప్పటికి అసలు మొక్కజొన్న అయిపోయిన తర్వాత చేలంతా ఎంత బోసిగా అయిపోతాయో, మళ్ళీ ఈ విత్తనాలు పోసి కొంచెం మొక్కలు పెరిగేటప్పటికి అసలు చూడటానికి ఎంత కళకళలాడతాయో చేలు. ఇంకా అసలు ఈరోజు పొద్దున నిద్ర లేవంగానే వాతావరణం కూడా చల్లగా ఉండేటప్పటికి నాకు భలే అనిపించిందనమాట. ఇంకా అసలు ఎంతసేపు బయట అలా కూర్చుందాం అనిపించింది. ఇంకా వాకిలుడ్చి ముగ్గు పెడుతున్నంతసేపు చల్లటి గాలి తోలుతా ఎంత హాయిగా అనిపించిందో. ఇట్లా చల్లటి వాతావరణంలో మనం ఎక్కువసేపు గడిపాము అంటే మనకు తెలియకుండానే హుషారుగా అనిపించింది అనమాట. ఎంత పనైనా చేసుకోగలుగుతాము. ఇంకా ఎట్లా ఉంది అంటే మబ్బు పట్టేసి వర్షం వచ్చిద్దేమో అన్నట్టుగా ఉందన్నమాట. అయినా కూడా చల్లటి గాలి తోలుతుంది. ఇంకా మాకు కొంచెం వర్షాలు పడిన దగ్గర నుంచి ఈ కుండీలో మొక్కలు పెరిగి కొంచెం పూలు పోస్తున్నాయి అనమాట. అసలు రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటున్నానో ఈ పూల మొక్కలనైతే. ఇంకా అసలు అలా బయట చూస్తే కూడా చుట్టూత పచ్చగా పొలాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో మీకు కూడా ఒకసారి చూపించుదాము అని చెప్పి వీడియో షూట్ చేశాను అనమాట. చూడండి, ఇంకా ఇదంతా కనిపించేదంతా జీలగిత్తనాలు అనమాట. అంటే పినిమేసరి విత్తనాలు అలాంటివి చల్లి కొంచెం హైట్ పెరిగిన తర్వాత వాటిని దున్ని మళ్ళీ నీళ్లు పెడతారనమాట చేనుకి బలం కోసం. కొంతమంది పెంటపోగు జిమ్ముతారు, కొంతమంది ఇలా చేస్తారనమాట. అలాగే ఒక పక్కన వరి నారు కూడా పోసారనమాట. ఇంకా అది కొంచెం హైట్ పెరిగిన తర్వాత దున్ని నీళ్లు పెట్టేస్తారు కదా, ఈలోపు నారు కూడా పెరిగిద్ది. ఇంకప్పుడు నాట్లు వేసేస్తారనమాట. ఇంకా ఆ పొలాలు చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో, ఎంత కళకళలాడుతూ ఉందో. మొన్నటిదాకా బోసిగా ఉందన్నమాట. ఇంకా అసలు ఇవాళ పొద్దున ఎందుకో ఏదో చెప్తారు కదా, చందమామని మనం రోజు చూసినా కూడా ఏమీ అనిపించదు. ఒక్కొక్క రోజు చూడండి ఎంత అందంగా కనిపిస్తాడో చంద్రుడు. అలాగే ఈరోజు నా కళ్ళకి చుట్టూత చేలు పచ్చగా అందంగా కనిపించినాయి అనమాట. ఇంకా అసలు భలే నచ్చింది నాకు. ఇంకా బయట వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా ఇంటి చుట్టూతా కూడా ఊడ్చుకొచ్చేసి తుడుచుకొస్తా ఉన్నాను. ఇంకా ఈ రుద్ర మన ఇంటికి వచ్చి దగ్గరగా ఒక 5-6 రోజుల పైనే అయ్యిందిలేండి. ఇంకా బాగా అలవాటు అయిపోయాడనమాట. వీడి గురించి ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. అయితే 2 రోజులు ఉండటానికని వచ్చాడు కానీ ఏదో సామెత చెప్తారు చూసారా, అతిథిగా వచ్చి అధికారం చెలాయిస్తున్నాడు అని సామెత చెప్పినట్టుగా 2 రోజులు ఉండటానికి వచ్చాడు. ఇంకెక్కడే తిష్ట వేసేసాడు అనమాట. ఇంకెక్కడే ఉండిపోతాడు వీడైతే. అసలు ఎంత అల్లరంటే నన్ను ఓడవనీయకుండా తొడవనీయకుండా అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో. ఇంకా వాడికి అంటే అంతకుముందు పెంచుకున్న వాళ్ళు ఎవరో కాదులేండి, బబ్లు వాళ్ళ
ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళనమాట. అంటే ఫ్రెండ్ వాళ్ళే. వాళ్ళు పెంచుకుంటున్నారు. కొంచెం వాళ్ళకేదో ఇబ్బందొచ్చి దీన్ని పెంచుకోవడానికి కుదరక ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఇచ్చేద్దాము అన్నట్టుగా 2 రోజులు ఉంచమని పంపించారు. అయితే అప్పుడే అడిగారు. మీరే ఉంచుకోండి వదిన, అంటే ఎప్పుడన్నా వచ్చి చూడటానికైనా మీ ఇంటి దగ్గరుంటే బావుంటది. అందులోనూ మీరు బాగా చూస్తారు గదా! వాటిని అలవాటు, పెంచటం. ఇంకెక్కడికన్నా పంపిస్తే వాళ్ళెలా చూస్తారో ఏంటో అని మాకు గూడా టెన్షన్ లేకుండా బావుండిద్ది. మాకెప్పుడన్నా చూడాలనిపించినప్పుడు వచ్చి చూడటానికి గూడా బావుండిద్ది అన్నట్టుగా అడిగారనమాట. అయితే ఇంకా మేమైతే ఫస్టు ఇప్పటికే 2 ఉన్నాయి. ఇంకోటెందుకు వాటికే కష్టమైపోతుంది ఎక్కడికన్నా బయటికెళ్ళాలంటే అని మాకు కుదరదులే ఎవరికన్నా ఇచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నాము. ఇంకా వాళ్ళు ఈలోపు కొంచెం హెల్త్ బాగోక హాస్పిటల్‌కెళ్ళాల్సొచ్చిందనమాట. ఇంకెవరికన్నా ఇచ్చేలోపు అంటే వాళ్ళు హాస్పిటల్‌కెళ్లారు గదా! ఇంక 2 రోజులు ఉంచుకోండి తర్వాత ఎవరో ఒకళ్ళకి తెలిసినోళ్ళకి ఇద్దాంలే అన్నట్టుగా పంపించారు. ఇంక వీడు వచ్చి రాకతలకి వీడి అల్లరితోటి ఎంత అలవాటయిపోయాడంటే, సచ్చినట్టు మీరే అట్టు పెట్టుకోవాలి అన్నట్టుగా ఇంక అంత అలవాటయిపోయాడనమాట. ఇంకసలు ఇక్కడ చూడండి, నేను ఇల్లు ఊడుస్తున్నా, తుడుస్తున్నా ఆ కర్ర కోసం, చీపురు కోసం ఎంత ఇదైపోయిద్దో. అదొకటి. వీడికేంటంటే వాళ్ళు టైంకి ఫుడ్ పెట్టారు తప్పితే దానికి నడవటం గానీ, మనం చెప్పేది అర్థం చేసుకోవటానికి గానీ, అంటే దానికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదనమాట. ఇంకసలు వీడికి ఫస్ట్ ఒక రోజు, 2 రోజులు మనం ఏం చెప్తున్నది గూడా వాడికి అర్థం గాలేదు. మళ్ళీ 1, 2 గూడా బయటికెళ్ళటం గూడా తెలియట్లేదనమాట. ఇంక అన్నీ మనం దగ్గరుండి అలవాటు చేసుకోవాలి. ఇంకా ఎక్కువగా వాళ్ళు అంటే ఫుడ్ పెట్టేయటము, ఇంక వాళ్ళది అపార్ట్‌మెంట్ గాబట్టి ఇంకా తినటం, పడుకోవటమే చేసిందనమాట. ఇంక దానికి నడవటం గూడా సరిగ్గా రావటం లేదు. తపా తపా పడిపోతుందనమాట. ఇంక మనం ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి మనకి ఇంటి చుట్టూతా బయట కొంచెం ప్లేస్ ఉంది గాబట్టి, ఇంక బాగా ఆడుకుంటున్నాడు. ఇంకోటేంటంటే, ఇంక ఇక్కడ తడయిందనుకోండి, మామూలుగానే పడిపోతున్నాడు గదా! ఆ తడి మీద ఇంకా తపా తపా పడిపోతున్నాడు. అయినా సరే, అసలు ఎన్ని సార్లు పడినా గూడా మళ్ళీ మళ్ళీ ఆ చీపురు కోసం, ఆ కర్ర కోసం ఎంత అల్లరి చేస్తున్నాడో. అసలిక్కడైతే నన్ను ముగ్గు గూడా యేసుకోనీయకుండా వచ్చి అడ్డంగా కూర్చొని, ముగ్గంతా అయిపోయిందాక అక్కడే కూర్చొని, నేను ముగ్గేయటం అయిపోయి నేను పక్కకెళ్ళిపోతే మళ్ళీ నాతో పాటు వచ్చిందనమాట. అయితే అసలు నేను ఏ పని చేసుకుంటే అక్కడికొచ్చి కూర్చోవటం, నేనెటెళ్తే అటు రావటం, అసలు బాగా అలవాటయిపోయింది. ఎంత అలవాటయిపోయింది అంటే, మన రోజీ పప్పీ కన్నా ఇంకా ముందు నుంచే వీడు నాకు తెలుసు అన్నట్టుగా ఆ రెండిటికన్నా ఇంకా ఎక్కువ అలవాటయిపోయాడనమాట. అందులోనూ ఈ జాతికున్న లక్షణం ఏంటంటే, మనుషులకి అంటే నన్ను పట్టించుకోండి, నేనే ముఖ్యం మీకు, నన్నెక్కువ చూడండి అన్నట్టుగా మనుషులుని అట్రాక్ట్ చేసుకుంటా ఉంటాయంట. ఇంకసలు చూడండి ఇక్కడ, నేను జరుపుతా ఉంటే ముగ్గేయటానికి ఏకంగా పడుకుంది. నేను దాన్ని జరిపి ముగ్గేయటం అయిపోయి నేను పక్కకెళ్ళంగానే మళ్ళీ లేసి నాతో పాటు వచ్చేసిందనమాట. ఇంక వీడి అల్లరి అంతా ఇంత గాదు. అందుకే అన్నాను, అతిథిగా వచ్చి అధికారం చెలాయిస్తుంది. ఇంకిక్కడే తిష్ట వేసేద్దామని కూర్చుందనమాట. ఎలాగైనా సరే మీరే మేము అట్టు పెట్టుకుంటాం అనేటట్టు చెయ్యాలి అన్నట్టుగా ఇంక అంత అలవాటయిపోయిందనమాట. ఇంకా వీడి గురించయితే ఇదనమాట స్టోరీ. ఇంకా 2 రోజులు ఉంటానికని వచ్చింది గానీ, ఇంకా మనకి బాగా అలవాటయిపోయింది. ఇంక మేమే ఉంచుకుందాం అనుకుంటున్నాం. మా వారేమో ఇప్పటికే 2 అయిపోయినియి, ఇంకోటెందుకు అంటున్నారు. చూడాలి ఉంటదో, ఎళ్ళిద్దో. నేనైతే ఇంకా ఉంచుకుందామనే అంటున్నాను. కానీ ఇంట్లో అందరికన్నా నాకే పని ఎక్కువైపోయిద్దనమాట. మా వారు గూడా అదే అంటున్నారు. నీకిప్పటికే పనులెక్కువైపోయినియి. ఇంట్లో పని, వంట పని, ఈ బట్టల బిజినెస్సు, మిషన్ కుట్టడము, మళ్ళీ ఇక్కడ ఈ 3 కుక్కలను చూసుకోవటము, ఎక్కడికన్నా ఎళ్ళాలన్నా గూడా, బయట పనులు చూసుకోవాలన్నా గూడా ఇంక ఏదైనా నీకే ఇబ్బందయిద్ది, ఆలోచించుకో అని చెప్తున్నారు. ఆ మాట నిజమే. కాకపోతే ఏంటంటే మనకొకటి కావాలి అంటే కొంచెం కష్టపడాలి. కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా తప్పదు గదా! ఇంకా నేనైతే అట్టు పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నాను. చూడాలి ఎలా జరిగిద్దో. నేను రోజు చేసుకునే పనులకి అంటే వీడు రాకముందుకి ఇప్పటికి ఒక అరగంట పని ఎక్స్ట్రానే పడుతుందనమాట. బయట పనులు చేసుకోవటం గానీ, ఇంట్లో చేసుకోవటం గానీ. ఇంకెందుకంటే సగం వీడితో ఆడతా గూడా నేనే స్లోగా చేస్తున్నానులెండి. ఇంక వీడి అల్లరి చూస్తుంటే ఏదో తెలియని ఆనందం అనమాట. అయితే ఇంక నిన్న పప్పులేమి నానబెట్టలేదు టిఫిన్ చేయటానికి. అయితే ఈరోజు నేను పులిహోర చేద్దామనుకుంటున్నా. ఇంకోటేంటంటే నిన్నటి వీడియోలో నేను పప్పు మిక్సీ పట్టడం అవన్నీ చూయించాను గదా! అయితే ఆ వీడియో
తీయక ముందు ఈ వీడియో అనమాట అసల అప్లోడ్ చేయాల్సింది. నేను ఈ వీడియో పెట్టడం మర్చిపోయాను. అయితే ఇప్పుడు వాయిస్ ఇచ్చి పెడుతున్నాననమాట. ఈ వీడియో తీసిన మరుసటి రోజు తీసిన వీడియో అనమాట. అయితే ఇంకా నిన్న టిఫిన్‌కి ఏమి నానబెట్టలేదన్నాను కదా పప్పులు. ఇంకా అందుకోసం ఇంక ఈరోజైతే పులిహోర చేద్దామని చెప్పి రైస్ అయితే కడిగి పెట్టాను. అదొకటి హనీ కూడా 2, 3 రోజుల నుంచి పులిహోర అని అడుగుతుందనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా రైస్ కడిగి పెట్టేసాను. ఇంకా గిన్నెకి అంటే మన బొచ్చె లాంటి దానికి ఇంకా అన్నం కూడా ఉడుకుతం అయిపోయిన తర్వాత ఆరబెట్టేసాననమాట. ఇంకా దాంట్లో కొంచెం కరివేపాకు, నూనె వేసి కొంచెం కలిపి అట్టి పెట్టాను. మనకేంటంటే అన్నం పొడి పొడిలాడుతా వచ్చిద్దనమాట కొంచెం నూనెస్తే. అయితే ఇంక నేను చింతపండు పులిహోర చేస్తున్నా. చింతపండు గుజ్జు కూడా నేనేం చేస్తానంటే ఒక సీసాకి ఉడకబెట్టి పెట్టుకుంటాననమాట. నేను ఎలా వండి పెట్టుకుంటాను ఏంటి అనేది ఇంకో వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఒక అర కేజీ, కేజీ చింతపండు తీసుకొచ్చి ఉడకబెట్టి సీసాకు పెట్టుకుంటాననమాట. ఎప్పుడన్నా పొద్దున్నే పప్పులేమి నానబెట్టనప్పుడు, పిండిలేమి లేనప్పుడు, లేకపోతే పిల్లలు ఏదన్నా తినాలి అని అడిగినప్పుడు ఇంక ఇట్లా పొద్దున్నే అన్నం వండేసి కలిపేస్తూ ఉంటాను. ఇంకా గుజ్జు అయిపోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ వండుకొని సీసాకు పెట్టుకుంటూ ఉంటాననమాట. నాకు ఈ అలవాటు మా అత్తయ్య దగ్గర నుంచి వచ్చింది. మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య ఇలాగే ఉండి సీసాలకు పెట్టి అట్టి పెట్టేదనమాట. ఇప్పుడు సీసాలు వచ్చినాయి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ వచ్చినాయిలేండి. అప్పుడు చిన్న చిన్న జాడీలు ఉండేవి కదా, ఇంకా చింతపండు గుజ్జుండి జాడీకి పెట్టి అట్టి పెట్టేవాళ్ళు. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు పొద్దున్నే గబాలన రైస్ కడిగి పెట్టేసి వెంటనే తిరగమాత వేసుకోవడానికి మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడన్నా ఒంట్లో బాగోనప్పుడు ఎక్కడికన్నా బయటికి హడావిడిగా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇట్లా గబాలన పులిహార కలిపేసి పెట్టేసేదాన్ని. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ పులిహార చాలా ఇష్టంగా తింటారనమాట. ఎంత లేదన్నా కూడా 10, 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడు చాలా తగ్గించేసానులేండి. అంతకుముందైతే అసలు వారానికి 2 సార్లు చేసేదాన్ని అనమాట. అంత ఇష్టంగా తింటారు పిల్లలైనా, మా వారైనా, అత్తయ్య అయినా. ఇంకా అందరం ఇష్టంగా తింటాము. ఇంకా అందుకని ఎక్కువగా చేసేదాన్ని. అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పొద్దున్నే కొంచెం ఏదన్నా మనం లేట్గా లేచినప్పుడు, పిల్లలు ఇష్టంగా అడిగినప్పుడు కానీ, మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి, ఈరోజు తొందరగా పని అయిపోవాలి అనుకున్నప్పుడు ఇంకా అలాంటప్పుడు కూడా మనకి ఈజీగా కలుపుకోవడానికి బాగుండిద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడన్నా గుళ్ళకి వెళ్ళాలన్నా, టూర్లకి వెళ్ళాలన్నా కూడా చేసుకోవటానికి తొందరగా అయ్యిద్ది అన్నట్టుగా ఇట్లా గుజ్జు ఉడకబెట్టి పెట్టుకుంటాను. అయితే ఈ గుజ్జు ఉడకబెట్టినప్పుడు నేనేం చేస్తానంటే రెండిటిల్లో పెట్టుకుంటానమాట. ఒకటేమో పూజల టైంలో వాడుకుంటా, అంటే ఇంక అది ఎప్పుడు పడితే అప్పుడు అంటుకోను, సపరేట్గా పెట్టుకుంటాను. ఒకటేమో రెగ్యులర్గా వాడుకుంటాం అనమాట. అంటే ఏ టైంలో అయినా పొద్దున్నే అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా అంటుకొని వాడుకుంటాం. ఒకటైతే మాత్రం సపరేట్గా పెట్టుకుంటాను. దాంట్లోది మనం పూజల టైంలో, పండగలప్పుడు అలాంటప్పుడు వాడుకుంటానన్నమాట. ఇంకా ఇట్లా ముందుగానే మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంక ఈరోజు పొద్దున్నే టిఫిన్ కింద పులిహార చేశానన్నమాట. ఇంక ముందుగానే మనం గుజ్జు ఉడకబెట్టి ఇలా సీసాకు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అన్నం ఉడికిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏపి దాంట్లో వేసేసుకొని ఇంకా వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు, మళ్ళా ఆవాలు ఇవన్నీ వేసి ఇవి కూడా ఏగిన తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఇంకా ఈ అన్నంలో వేసేసి కలిపేసుకోవడమేనమాట. ఈ మొత్తం కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసి, ఇంకా కొంచెం పులుపు, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసి కలుపుకోవటమే. అసలు ఈరోజు అయితే ఎందుకో తెలియదు కానీ ఎప్పటికన్నా కూడా భలే టేస్ట్గా కుదిరింది. అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు, ఒక ప్రత్యేకమైన టేస్ట్ వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంగవ అలాంటివి వేసుకుంటారు కదా, ఇంకొంతమంది అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకుంటారంట. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు ఏం వేయలేదు. నేను ఏది కూరలు చేసినా, స్వీట్లు చేసిన, హాట్లు ఏదైనా సరే నేను వంటకాలు ఏదైనా చేశాను అని అంటే పాతకాలం పద్ధతినే నేను ఫాలో అవుతానన్నమాట. ఇప్పుడు చేసుకునే విధానం అయితే నేను ఫాలో అవను. ఎందుకంటే మా ఇంట్లో అందరూ అలాగే తింటారు కాబట్టి ఇంకా మాకు అదే అలవాటు అనమాట. ఇంకా నేను మా అత్తయ్య దగ్గర మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న విధానం కానీ, మా అమ్మ దగ్గర నేర్చుకున్న విధానం కానీ ఇంకా వాటి ప్రకారమే చేసుకుంటాము. ఇంకా మా ఇంట్లో కూడా అందరికి అలాగే ఇష్టం కాబట్టి ఇంకా అదే ఫాలో అవుతాం అనమాట. ఇంక ఈరోజు మా వారు కూడా అంటున్నారు, నేను ఇక్కడ కలుపుతుండగానే అంటే వీడియోలో కనిపించట్లేదు కానీ పక్కనే మా వారు, హనీ ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఇంకా నేను కలుపుతుండగానే అయ్యిందా అని అంటున్నారు అనమాట. ఇంకా కలపటం అయిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేయండి, ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయా లేదా అని అన్నాను. చూసి మా వారు అంటున్నారు,
ఈరోజు ఏంటో తెలీదు గానీ, ఒక ప్రత్యేకమైన టేస్ట్ వచ్చింది. అది ఏంటో గూడా నాకు గూడా అర్థం కావట్లేదు గానీ, చాలా బావుంది అన్నారు. ఇంకా మనం ఇంత కష్టపడి చేసేది పిల్లల కోసము, భర్త కోసము, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ కోసం. ఇంట్లో అందరి కోసం చేస్తాం గదా! మనం ఎంత కష్టపడి చేసినా గూడా, వాళ్ళు ఒక్క మాట బావుంది అన్నారంటే చాలు, మనం పడ్డ కష్టమంతా మర్చిపోతాం. ఇంకా మనకి ఎక్కడ లేని ఆనందం వచ్చిద్ది. ఇంకా 2 రకాలు చేసి పెడదాము అన్న ఉత్సాహం గూడా వచ్చిద్దనమాట. ఇంకా ఈరోజు నాకు అలాగే అనిపిచ్చింది. ఇంకా మనకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి. మనం ఏది చేసినా మన ఇంట్లో వాళ్ళకి నచ్చింది అనుకోండి, మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ అనమాట. మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత అందరం తినేసాము. ఇంకా మేము తినేసాము. అలాగే అమ్మకు గూడా పంపించాననమాట. ఇంకా అమ్మకు గూడా చాలా ఇష్టం. ఇంకా నేను ఏదన్నా చేశాననుకోండి ఇంట్లో, ఖచ్చితంగా అమ్మ, నాన్నకి ఇద్దరికీ పంపిస్తాను. ఇప్పుడు నాన్న లేరు కాబట్టి అమ్మకు పంపిస్తాననమాట. అయితే పొద్దున పులిహోర చేశాను గదా ఇందాక. ఇంక ఈ పూటైతే కొంచెం ఏదన్నా సింపుల్‌గా వంట చేసేద్దాము అన్నట్టుగా కోడిగుడ్డు మనం ఎగ్ పొరుటు అదే ఛీ! కోడిగుడ్డన్నా, ఎగ్గన్నా అదేగా. కోడిగుడ్డు పొరుటు చేద్దాము అన్నట్టుగా ఇంకా ఉల్లిపాయలయి కట్ చేసి ఏపుతున్నాననమాట. అయితే ఇంకా మనకి ఇంట్లో ఎప్పుడైనా సరే నేను పులిహోర చేశాను అంటే ఇంకా మధ్యాహ్నం గూడా ఇంక అదే తింటారనమాట. ఇంక అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువే చేస్తాను, మధ్యాహ్నానికి కూడా వచ్చేటట్టు. ఎప్పుడు చేసినా ఇంక అంతేలెండి. అయితే ఇంకా కోడిగుడ్డు కోసం, అదే కోడిగుడ్డు పొరుటు కోసం ఉల్లిపాయలు కోసాను గదా! ఇంకా ఉల్లిపాయలు కొంచెం నూనేసి అవి కొంచెం ఎర్రగా వచ్చిందాక ఏగిన తర్వాత ఉప్పు, కారం సరిపడా వేసి ఇంకా ఒక్క 2 నిమిషాలు ఉన్న తర్వాత ఇంకా మనం కోడిగుడ్డు కార్చేయటమేననమాట. ఈ కోడిగుడ్లు మొత్తం కార్చేసిన తర్వాత ఒక్కసారి అలా తిప్పేసి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేసేయాలనమాట. ఇంక అప్పుడు అది అచ్చులచ్చులుగా ఉడికిద్ది. మనం కొంచెం కొంచెం తీసి తిరగేసుకోవటమే. అసలు చేయటం చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఇప్పుడు చేయటం చాలా తగ్గిచ్చేసాను గానీ, అంతకుముందు ఎక్కువగా చేసేదాన్ననమాట. చాలా ఇష్టంగా తినేవాళ్ళు పిల్లలు గూడా, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు అంత ఇష్టంగా ఏం తినట్లేదులెండి. ఒక వయసొచ్చేసిన తర్వాత కొన్ని కొన్ని చిన్నప్పుడు ఇష్టంగా తిన్నయి పెద్దయినంక మానేసేత్తాం గదా! కొన్నేమో చిన్నప్పుడు అస్సలు అంటుకోనియి పెద్దయిన తర్వాత తింటాము. అలాంటి వాటిలో ఇదొకటనమాట. అదివరకి 2 రోజులకి, 3 రోజులకి అట్లా చేసేదాన్ని. ఇప్పుడు ఎప్పుడన్నా 10 రోజులకి, వారానికి అట్లా గూడా చేయటం లేదు. ఇంకా తక్కువే చేస్తున్నాను. ఇంక ఈరోజైతే కోడిగుడ్డు పొరుటయితే చేశాననమాట. ఇంకా నేనైతే 6 గుడ్లు తీసుకున్నాను. ఇంకా మాకు అలాగే పప్పు ఈ రోజుకి గూడా ఇదే కలిపేస్తాననమాట. ఇంక నేను ఎక్కువగా ఏ కూర వండితే ఆ కూరే వాటికి గూడా పెట్టేస్తాను. మొన్న ఎండాకాలం టైంలో అయితే అసలు ఏది పెట్టినా తినట్లేదని జెప్పి అప్పుడైతే కొంచెం వాటికి సెపరేట్‌గా కోడిగుడ్డు ఉడకబెట్టి అలా పెట్టామనమాట. ఇంకా విడిగా అయితే మాత్రం నేను ఏ కూర వండితే ఆ కూరతోనే పెడతాననమాట. కూర లేదు, చాలదు అనుకున్నప్పుడు పాలు పోసి పెట్టడము, లేకపోతే పెరుగేసి పెట్టడం అలా పెడతాననమాట. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నన్ను చాలామంది అడుగుతున్నారు, వాటికి రోజు ఏం పెడతావు అని అడుగుతున్నారు. అందుకోసం చెప్తున్నాననమాట. వాటికంటూ ప్రత్యేకంగా వేరే ఫుడ్ ఏం చేయను. మేము ఏ అన్నం అయితే తింటామో ఆ అన్నమే పెడతాను ఆటికి గూడా. మేము ఏ కూరలేసుకుంటే ఆ కూరలతోనే పెడతాననమాట. ఎప్పుడన్నా కూర చాలదు, అదొకటి ఏదన్నా ఒకటి 2 కూరలైతే అవి కూడా తినవు. అంటే దోసకాయ కూర అంటే పప్పు అలాంటివి తినవనమాట. అప్పుడు మాత్రం ఉడకబెట్టిన గుడ్డు గానీ, లేకపోతే పెరుగుంటే పెరుగు, పాలుంటే పాలు వాటితో పెట్టేస్తాననమాట. ఇంకా ఈ పొరుటైతే ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇట్లా కొంచెం చిన్న చిన్న అచ్చులుగా తీసి మళ్ళీ రెండో వైపు గూడా సిమ్‌లో పెట్టి ఉడికించుకోవడమేననమాట. ఇంకా మన కోడిగుడ్డు పొరుటైతే రెడీ అయిపోయింది. ఇంకా వంటంతా పూర్తయిపోయిందనమాట. ఇంక మేము తినేసేయటమే. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. పొద్దున్నుంచి మధ్యాహ్నం వంట చేసే వరకు ఈరోజు వ్లాగ్ అనమాట. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.